మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. బక్రీద్ పండుగ వేళ బలూచిస్తాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. గత 2-3 నెలలుగా బలూచిస్తాన్లో విద్యార్థి ఉద్యమాలు ఆందోళనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు మిస్సింగ్ కేసులుగా మారిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని, వివరాలని బయటికి తెలియజేయాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ వీధుల్లో వీళ్ళు పెద్ద ఎత్తున బయటికి వచ్చారు, ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరిట సోషల్ మీడియా హ్యాండ్లర్స్ను కూడా ప్రకటించినటువంటి బలూచ్ ఉద్యమకారులు పెద్ద ఎత్తున బలూచ్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనే విజ్ఞప్తిని చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. మనం కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశారు. మొత్తం మీద చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అంటే వయసు రీత్యా చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ పూర్తిగా మిస్సింగ్ కేసులుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాళ్ళు ఏమయ్యారు, ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ అన్న తమకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. కానీ ఇప్పుడు బక్రీద్ వేళ ముస్లింలకు పవిత్రమైనటువంటి పండుగ జరుపుకునేటువంటి సందర్భం కాబట్టి ఈద్ ముబారక్ చెబుతూ ఈద్తో పాటు మాకు వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వండి అంటూ పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ గత 10 ఏళ్లలో 80,000 మంది బలూచ్ ఉద్యమకారులు, బలూచ్ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకులు మిస్సింగ్ కేసులుగా మారిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడా దొరకలేదు. కొంతమందికి సంబంధించి చనిపోయినటువంటి సంఘటనలు, చనిపోయిన దృశ్యాలు, చనిపోయిన తర్వాత వారి డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ లెక్క తేలనటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గత 6 నెలలుగా బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమానికి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు డెమోక్రాటిక్ స్పిరిట్తో ఉద్యమం జరుగుతుంది, మరోవైపు నుంచి ఆర్మ్డ్ స్ట్రగుల్ కూడా నడుస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆయుధాల పందాతో పోరాటం చేస్తూనే ఉంది. కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాక్ ఆక్యుపైడ్ బలూచిస్తాన్ సైన్యం అనేటువంటి పేరుతో చెప్తున్నారు వీళ్ళు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం మాత్రం పెద్ద ఎత్తున వీళ్ళని లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వండి అంటూ పండగ వేళ ఫ్రీ బలూచిస్తాన్ మూవ్మెంట్ ఉద్యమకారులందరూ కూడా వీధుల్లోకి వచ్చారు. సో వాళ్ళ పిల్లల్ని, తల్లిదండ్రులు మిస్ అయినటువంటి వాళ్ళ పిల్లల్ని, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు మిస్ అయినటువంటి వాళ్ళని, అలానే బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులని, వాళ్ళందరినీ కూడా వీధుల్లోకి తీసుకొచ్చి ఒక ఆందోళన పదాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో మొత్తం మీద బలూచిస్తాన్ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు. వీ యాక్సెప్ట్ ఈద్ విషెస్ బట్ ఇఫ్ యూ డూ ఏ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీ బలూచిస్తాన్ మూవ్మెంట్ అంటూ వీటిపైన సోషల్ మీడియా హ్యాండ్లర్స్లో బలూచిస్తాన్ మూవ్మెంట్ ఉద్యమకారులు, మిరియార్ బలూచ్, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ సమాజం దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బలూచిస్తాన్లో ప్రజాస్వామ్య ఉద్యమము పెద్ద ఎత్తున నడుస్తుంది, అలానే సాయుధ పోరాటం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. 2 వైపుల నుంచి జరుగుతున్నటువంటి ఒత్తిడిని పాకిస్తాన్ ప్రభుత్వం తట్టుకోలేక పెద్ద ఎత్తున గత నెల రోజులుగా అణచివేత చర్యలకు దిగుతోంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత బలూచిస్తాన్లో మరింత ఎక్కువగా హక్కుల ఉల్లంఘన జరుగుతుందనేటువంటి ఆరోపణల్ని బలూచ్ ఉద్యమకారులు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.